హాయ్ హలో అందరికీ నమస్కారం. ఆంధ్రప్రభ టీవీకి స్వాగతం. నా పేరు రామ్ చరణ్. సో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోను అటు ఇంటర్నేషనల్ వైజ్గా ఒక టాపిక్ అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. అదే డీప్ సీక్ గురించి. సో ఈ డీప్ సీక్ ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పటి నుంచి ఇటు అమెరికాలోను అటు చైనాకి కొంచెం కోల్డ్ వార్ అనేది జరుగుతుందనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. సో అసలు ఏంటి ఈ డీప్ సీక్, దీనివల్ల అమెరికాకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు రవి భరద్వాజ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మిగతా విషయాలన్నీ చర్చించుకుందాం. హై సార్. హాయ్, నమస్తే. సో బేసిక్గా సార్ ఇప్పుడు మీరు కూడా వింటూ ఉన్నారు. సో సోషల్ మీడియాలో ఇది చాలా బాగా వైరల్ అవుతుంది. సో డీప్ సీక్ వచ్చింది, అమెరికా యొక్క ఏఐ ఆధిపత్యాన్ని ఇది చేస్తుంది, స్టాక్ మార్కెట్లో లాస్ని కూడా తీసుకొస్తుంది అనేది బాగా వైరల్ అవుతుంది సార్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు నిజంగానే ఏఐ అనేది ఒక హెడ్ఏక్గా మారిందా అమెరికాకు? ఫస్ట్ మనం డీప్ సీక్ గురించి మాట్లాడే బదులు ముందు వాళ్ళు అసలు అమెరికాకి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అనేది చూడాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎన్విడియా ఇలాగా మనకి ఏఐ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అమెరికా వాళ్ళు కట్టుదిట్టం చేసి వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. ప్రపంచంలో ఇంకెక్కడ తయారు చేయాలన్నా ఫస్ట్ అమెరికా పర్మిషన్ తీసుకోవాలి. మన భారతదేశానికి కూడా ఓన్లీ 50,000 జీపీయూకి మించి దిగుమతి చేసుకునే అధికారం లేదు. ఓకే, ఎన్విడియా కూడా మనకు అమ్మదు. అందుకే మన దేశంలో సొంతగా డెవలప్ చేసుకునే ఏఐ కూడా లేట్ అవుతుంది. సో అది అమెరికా ఇన్నాళ్ళు వాళ్ళు ఉన్న భ్రమ ఏంటంటే వాళ్ళ దగ్గర జీపీయూస్ అన్నీ ఉంచుకున్నంతకాలం ప్రపంచాన్ని మనం ఉంచొచ్చు అనుకున్నారు. కానీ వీళ్ళు డీప్ సీక్ వాళ్ళు ఏం చేశారంటే హై ప్రాసెసింగ్ పవర్ లేకుండా సింపుల్గా బేసిక్ దీనిలోనే వాళ్ళకున్న చిప్ సెట్స్తోనే ఆల్గరిథమ్స్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని కొత్త ఏఐని డెవలప్ చేశారు. ఓకే, దీని వెర్షన్ 3 అని డీప్ సీక్ వెర్షన్ 3 అని డిసెంబర్లోనే రిలీజ్ చేశారు యాక్చువల్లీ. ఓకే, కాకపోతే అదేంటంటే వాళ్ళు అమెరికా పెద్ద సీరియస్గా తీసుకోలేదని. ఓకే, వీళ్ళు రిలీజ్ చేసినప్పుడు కూడా స్మార్ట్గా ఏంటంటే వాళ్ళు ఓన్లీ మా దగ్గర ఒక ఏఐ మోడల్ డెవలప్ చేస్తున్నాం అనే ఒక శాంపుల్ మాత్రం ఇచ్చారు డిసెంబర్లో. ఓకే, సో చూసిన వాళ్ళందరూ అనుకున్నారు ఓకే చాలా మంది తయారు చేస్తున్నారు, అందులో ఒకటి ఇది. ఓకే, కాకపోతే ఇప్పుడు డీప్ సీక్ R1 అని రిలీజ్ చేశారు. R1 అంటే రీజనింగ్ ఉంటుంది దీనికి. ఓకే, మనం అడిగే క్వశ్చన్ని రీజన్ చేసుకునే కెపాసిటీ ఉంది దీనికి. ఓకే, ఈ రిజల్ట్స్ చూసేసరికి ఇప్పుడు కాంపిటేషనల్ పవర్లో ఆల్మోస్ట్ అట్ ద లెవెల్ ఆఫ్ చాట్ జీపీటీ వర్క్ చేస్తుంది ఓపెన్ ఏఐ వాళ్ళ. దీంతో రీజనింగ్కి వచ్చేసరికి ఓపెన్ ఏఐ కంటే కొంచెం బాగానే చేస్తుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఒక 600 మిలియన్ దాకా బిలియన్స్ దాకా ఖర్చు పెట్టారు వీళ్ళు. ఎవరు? ఈ చాట్ జీపీటీ వీళ్ళు ఓన్లీ 6 మిలియన్తోనే చేస్తున్నారు, 6 మిలియన్ దాకా చేస్తున్నారు. సో అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళు అమెరికాలో ఇప్పటి వరకు చాలా పెట్టుబడులు, ఎందుకంటే ఎన్విడియా అందరు ఏమనుకున్నారు, ఎన్విడియా గ్రాఫిక్స్ కార్డ్స్ ఉంటేనే ఏఐ అవుతుంది అనుకున్నారు. సో ఎన్విడియా వరల్డ్స్ రిచెస్ట్ కంపెనీ ఇప్పుడు. వాళ్ళు ఇప్పుడు ఈ న్యూస్ రిలీజ్ అయ్యాక ఇక ఎన్విడియాతో నాకేం పని అనుకుంటారు కదా అందరూ. అందుకు ఎన్విడియా స్టాక్స్ కొలాప్స్ అయిపోయింది. 600 మిలియన్ అంటే వన్ డే తుడిచిపెట్టిపోయింది అనమాట. ఓకే, ఆ విధంగా దాని తర్వాత ట్రంప్ వచ్చి వాడు మేము స్పెషల్గా ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాము, మా అంతటి మేము ఇంకా డెవలప్ చేస్తాము, గవర్నమెంట్ నుంచి ఫండింగ్ ట్యాక్స్ పేర్ మనీ పెడతాము దీనిలోకి, చైనా అక్కడ ఎలా అయితే సపోర్ట్ చేస్తుందో యుఎస్ కూడా అలాగే చేస్తుంది అని వాళ్ళు మళ్ళీ స్టాక్ మార్కెట్ని కొద్దిగా సెటరేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు నిజంగానే ఇది డీప్ సీక్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుందా ఇన్ ఫ్యూచర్లో కూడా? చైనా నుంచి వచ్చే ఏ ప్రొడక్ట్ అయినా నా వరకు నేను కొద్దిగా డౌట్ఫుల్గానే ఉంటాను. ఇట్స్ లైక్ వాళ్ళు ఇప్పుడు డీప్ సీక్ రిలీజ్ చేశారు, వీళ్ళు యుఎస్ వాళ్ళు కూడా అంటున్నారు, యుఎస్ని కూడా నమ్మడానికి లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం, మేము వాళ్ళకి చిప్ ఇది జీపీయూస్ ఇవి సప్లై లేకుండా హౌ డిడ్ ద గెట్, వీళ్ళకి ఈ టెక్నాలజీ అంతా ఎలా వచ్చింది, ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని ట్రైన్ చేసి అంత ఇది ఎలా వచ్చింది వీళ్ళకి. ఓకే, సో వాళ్ళు ఎలిగేషన్ ఏంటంటే సింగపూర్లో సమ్ సార్ట్ ఆఫ్ లూప్ హోల్ యూస్ చేసుకొని జీపీయూస్ని వాళ్ళ కంట్రీకి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు అనేది. ఓకే, యుఎస్ కళ్ళు కప్పి తీసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు సోర్స్ కోడ్ కూడా డీప్ సీక్ని దేంతోనైతే వీళ్ళు ట్రైన్ చేశారో ఆ డీప్ సీక్ అనేది సోర్స్ కోడ్ మళ్ళీ ఓపెన్ ఏఐ నుంచి కాపీ కొట్టారు అనేది ఎలిగేషన్.
ఓకే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేదు. మళ్ళీ ఓకే ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము బేస్డ్ ఆన్ దీస్ ఎలిగేషన్స్ అని చెప్పి వాళ్ళు అన్నారు. అది దృష్టిలో పెట్టుకొని మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు కొంత రిజల్ట్ చూపించారు, చూపించి కానీ ఇది లాంగ్ టర్మ్ సస్టైన్ చేయగలుగుతుందా? డీప్సీక్ రిలీజ్ అయిన వెంటనే రిజిస్ట్రేషన్స్ కష్టమైపోయింది వాళ్ళకి. ఓకే మొన్న రిలీజ్ అయింది, అంత ఫేమస్ అయింది. దాని తర్వాత ఇండియాలో చాలా మంది రిజిస్టర్ అవడానికి ట్రై చేసినప్పుడు, ఈమెయిల్ ఇచ్చినప్పుడు క్రాష్ అయిపోయింది. ఓహో లిటరల్లీ ఫర్ 12 hours. సో ఇట్లా ఈవెన్ దో వాళ్ళు కొంత ఇది మీకు చూపించినా సరే, అవుట్పుట్ చూపించినా సరే, అది లాంగ్ టర్మ్ సస్టైన్ అవుద్దా లేదో తెలియదు. నెంబర్ 2, వాళ్ళకి హైప్ అంతా క్రియేట్ చేసింది వాళ్ళు రిలీజ్ చేసిన రీసెర్చ్ పేపర్స్. రీసెర్చ్ పేపర్స్లో ఏం చెప్పారు? ఓన్లీ $6 million ఖర్చు పెట్టామంటారు. ఓకే రీసెర్చ్ పేపర్స్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇటరేషన్ అనమాట. ఒక ఏఐ మోడల్ డెవలప్ చేశారు వాళ్ళు, దానికి ఇంత డేటా సెట్ ఫీడ్ చేస్తారు, మీకు ఒక రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చాక దాన్ని కరెక్టా కాదా అనేది వెరిఫై చేసుకుంటారు. ఓకే మనం అనుకున్న రిజల్టే వచ్చింది, మనం అనుకున్న త్రూపుట్ వచ్చింది, ఓకే సో దీనికి ఎంత బడ్జెట్ అయింది. కానీ దాన్ని ఇంప్రూవ్ చేయాలి అనుకున్నారు అనుకోండి, లేదంటే దానిలో ఏదైనా ఫాల్ట్స్ ఉన్నాయి, లేదా దానికి ఇంకో వేరే మోడల్ తయారు చేయాలనుకున్నారు అనుకోండి, ముందు ఎంత ఖర్చు పెట్టారో మళ్ళీ నెక్స్ట్ మోడల్కి చెప్పరు. ఓకే ఇప్పుడు ఈ లాస్ట్ ఇటరేషన్ దేనికైతే ఉందో దానికి మాత్రమే $6 million ట్యాగ్ అనేది, ప్రైస్ ట్యాగ్ అనేది. ఓకే మిగతా ఇదంతా రీసెర్చ్ చేస్తూ ముందు ఎంత ఖర్చు పెట్టారు అనేది ఎవరికీ తెలియదు, వాళ్ళు కూడా రిలీజ్ చేయరు. సో దీన్ని ఏంటంటే మనం పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి. 6 millionతో అయిపోతుంది కదా అని అందరూ దానికి కన్వర్ట్ అయిపోవడానికి కూడా కరెక్ట్ కాదు. అది లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ అనేది స్టిల్ క్వశ్చనబుల్. అంటే నిజంగానే అంత తక్కువతో ఒక ఏఐ టూల్ని జనరేట్ చేయొచ్చా? అంటే $6 million చేసే అవకాశాలు ఉన్నాయి అసలు? మీ సీనియారిటీతో చెప్పండి. అది నేను కొంతమంది రీసెర్చర్స్తో మాట్లాడాను, నాకంటా హెవీలీ ఇన్వాల్వ్డ్ వాళ్ళు. ఓకే క్యాల్టెక్లోని, క్యాల్టెక్ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు. ఓకే వాళ్ళు ఎప్పటి నుంచో ఏ మీద రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు నాకు చెప్తుంది ఏంటంటే, ఒక విధంగా వాళ్ళు కొత్త ఆర్కిటెక్చర్ డెవలప్ చేసుకున్నారు డీప్సీక్ వాళ్ళు. ఓకే ఇప్పుడు వరకు ఎన్విడియా వాళ్ళు చిప్స్ తయారు చేస్తున్నారు, వాళ్ళు ఈకో సిస్టమ్ తయారు చేస్తున్నారు. ఈ ఈకో సిస్టమ్ మీద బేస్ చేస్తేనే బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అనేది ఒక ఇదనమాట. ఆ ఈకో సిస్టంలోనే మీరు ఏఐని బాగా ట్రైన్ చేయొచ్చు, ఎక్కువ డేటా దానికి ఇచ్చి దానికి నేర్పించవచ్చు. ఓకే ఆ నేర్పించే విధి చూసారా, దానికి చాలా ఎక్కువ పవర్ కన్జంప్షన్ అవుతుంది. ఓకే దానికి ఏంటంటే ఒక్కొక్క డేటా ప్రాసెసింగ్ ప్లాంట్కి ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెడదాం అన్న ప్లాన్స్లో ఉన్నారు యూఎస్ వాళ్ళు. అంత పవర్ కావాలి, ఒక్క పవర్ ప్లాంట్ మొత్తం దానికే కావాలి. ఓకే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేస్తే. ఓకే దాన్ని ఒకసారి పర్ఫెక్ట్గా యూజ్ చేయాలంటే అంత ఎనర్జీ అండ్ అంత హ్యూజ్ మనీ కావాలి, అంత హ్యూజ్ మనీగా నడిపించడానికి అంత ఇది కావాలి. సో వీళ్ళు ఏంటంటే అదే ఆలోచనలో ఉన్నారు. ఈ డీప్సీక్ వాళ్ళు వచ్చి ఏంటంటే కొత్త ఆర్కిటెక్చర్ MOE అని, ఓకే MOE ఆర్కిటెక్చర్ అనేది ఇంట్రడ్యూస్ చేసుకున్నారు వాళ్ళు. ఏంటంటే ఒక డేటా సెట్ ఉంది. ఇప్పుడు మీరు ChatGPTలో చూసుకున్నారు అనుకోండి, అదంతా ఒకే ఎక్స్పర్ట్ అనమాట. ChatGPT అంతా డేటాబేస్ అంతా ఒక ఎక్స్పర్ట్. మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే మొత్తం అంతా యాక్సెస్ చేసుకొని మీకు రిజల్ట్ ఇస్తుంది. కానీ వీళ్ళు ఏంటంటే MOE ఆర్కిటెక్చర్ ఏంటంటే ఈ డేటాని డివైడ్ చేసేసి మల్టిపుల్ ఎక్స్పర్ట్స్ కింద, అంటే మనుషులు కాదు, ఆ ఎక్స్పర్ట్స్ కూడా ప్రోగ్రామ్సే, మల్టిపుల్ ఎక్స్పర్ట్ ప్రోగ్రామ్స్ ఆల్గరిథంలో ఇన్వర్ట్ చేశారు. మీరు అర్థమెటిక్ గురించి అడిగారు అనుకోండి, అర్థమెటిక్ ఎక్స్పర్ట్ నుంచి మాత్రమే రిప్లై వస్తుంది. సో ఒక ఆల్గరిథం రన్ చేయడానికి 6 billion పారామీటర్స్ కావాలంటే అందులో ఓన్లీ 30 billion పారామీటర్స్ మాత్రమే యూజ్ అవుతున్నాయి. అంటే లిటరలీ ఓన్లీ 20% పవర్ మాత్రమే యూజ్ అవుతుంది. మీకు బడ్జెట్ అక్కడ తగ్గిపోతుంది. అక్కడ ప్లాన్ చేశారు అనమాట. ఆ MOE ఆర్కిటెక్చర్ అనేది ఈ ChatGPTకి దీనికి డిఫరెన్స్. అందుకు వీళ్ళకి ఇది వచ్చింది అనమాట, డిఫరెన్స్ వచ్చింది వీటికి దానికి. సో బేసిక్గా బ్రో మీ యొక్క సజెషన్ ఏంటి? మీ నుంచి నాకు ఒక సజెషన్ కావాలి. సో ఏది బెస్ట్? ఒకవేళ ఏఐలో ChatGPT వాడితే బెస్టా? సో తక్కువ ప్రైస్కి వస్తుంది, సో అదే డీప్సీక్, దాన్ని వాడితే బెస్టా? మనుషులకి పర్స్పెక్టివ్ చేంజ్ ఉంటుందండి. ఓకే ఇప్పుడు లోకల్ బిజినెస్, ఇప్పుడే అప్కమింగ్ బిజినెస్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు వెబ్సైట్లోకి కానీ చాట్ బాట్స్ కానీ ఇంటిగ్రేట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉండదు. అలాంటి వాళ్ళు డీప్సీక్ ట్రై చేయడంలో తప్పులేదు. కానీ మిడ్ లెవెల్ కంపెనీకి వెళ్ళినా సరే, హై లెవెల్ కార్పొరేట్ కంపెనీ అయినా సరే, మీకు ఏమవుతుందంటే వాళ్ళ ట్రేడ్ సీక్రెట్స్ అన్నీ ఏఐకి ఫీడ్ చేస్తారు. సో ఇట్స్ డిఫికల్ట్ ట్రస్టింగ్ ఏ చైనీస్ కంపెనీ. మీరు డీప్సీక్ని ట్రస్ట్ చేయడం అనేది కొంచెం
ఇది అదేంటంటే మీరు ఆ డెసిషన్ ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది ఆ లెవెల్లో ఉన్న కంపెనీస్ అన్ని ఏం చేస్తున్నాయంటే దే ఆల్రెడీ పెయిడ్ ఫర్ ఎ సబ్స్క్రిప్షన్ రైట్ అంటే మనలాంటి సబ్స్క్రిప్షన్స్ కాదు, వాళ్ళు డైరెక్ట్ ఎంటర్ప్రైజ్ ఇవి తీసుకుంటారు. ఓకే, ఏపీఐస్ని యూస్ చేసుకోవడానికి, ఓపెన్ ఏఐ తాలూకు ఏపీఐ యూస్ చేసుకోవడానికి. సో వాళ్ళు ఏంటంటే ఐ థింక్ దే విల్ బి ఇన్ కాంట్రాక్ట్ ఫర్ 12 months or 24 months. సో ఈ లోపు అయ్యే ఇవి తీసుకొని డెసిషన్ బేస్డ్ ఆన్ ఇంప్రూవ్మెంట్స్ బట్టి డెసిషన్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇటరేషన్కి. ఓకే, యాజ్ ఆఫ్ రైట్ నౌ అయితే పర్సనలీ ఐఎమ్ స్టిల్ యూజింగ్ చాట్ జీపీటీ. ఓకే, పర్ప్లెక్సిటీ AI వీళ్ళందరూ ఉన్నారు కదా, మన తెలుగు అతనే డెవలప్ చేశారు పర్ప్లెక్సిటీ. సిలికాన్ వ్యాలీలో జెఫ్ బెజోస్ ఇన్వెస్ట్ చేశారు కదా $500 million. ఓకే, ఓకే, అతను శ్రీనివాసన్ గారు. అతని ఇది కూడా నిన్నటితో డీప్సీక్ మారిపోయారు వాళ్ళు. ప్రో వర్షన్ లో చాట్ జీపీటీ వచ్చేది, నిన్నటి నుంచి డీప్సీక్ వస్తుంది అందులో. ఎందుకలా? ఇట్స్ లైక్ నేను ఫ్రీ వెర్షన్ వాడుతున్నాను పర్ప్లెక్సిటీ. ఓకే, వాడికి ఏంటంటే వాళ్ళకి సేమ్ రిజల్ట్ వస్తుంది కదా ఎలా అయినా. సో ఫ్రీ వర్షన్ లో వాడు అంత రిస్క్ చేయట్లేదు, ఎందుకు ఖర్చు పెట్టడం చాట్ జీపీటీ మీద, వీళ్ళనే డీప్సీక్ లోనే పెడుతున్నారు వాళ్ళు. నాకు ఒక డౌట్ వచ్చింది బ్రో, ఇప్పుడు చైనా వాళ్ళు ఇలా ఫ్రీగా ఇచ్చి ఎవరినైనా మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉన్నాయా? మనకి చైనాకి బోర్డర్లో రెగ్యులర్గా క్లాషెస్ అవుతుంటాయి. క్లాష్ అయినప్పుడు అక్కడ ఉండే ప్రజలకు కానీ వాళ్ళు కానీ డీప్సీక్ ఎవరైనా యూజ్ చేస్తున్నారు అనుకోండి, డీప్సీక్ యూజ్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే అవుట్పుట్స్ ఇవన్నీ ఏదో ఇండియన్ గవర్నమెంట్ తప్పు చేయడం వల్ల ఈ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది అని ఇచ్చారనుకోండి, మనకేంటంటే మనకు అందులో మాడిఫై చేసే కానీ ఇది కానీ క్యాపబిలిటీ లేదు ఇండియాకి. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు అందులోని. ఓకే, మనం వాళ్ళు చెప్పింది జనాలు చాలా మంది గుడ్డిగా నమ్మేస్తారు ఏ చెప్పింది కదా అని, కానీ అది ఎంతవరకు నిజం? ఇప్పుడు గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లోనే చాలా ఇవి వస్తున్నాయి కదా. అవునవును, సెర్చ్ లో చేసినప్పుడు అమెరికా వాడు చెప్పిందే మనకు సెర్చ్ రిజల్ట్ లో వస్తుంది. అవునవును, మా వాడికి నచ్చలేదు అంటే మనకు సెర్చ్ రిజల్ట్ లో కనబడుతుంది మన ఆల్గారిథం. అలాగే ఏ కూడా వాళ్ళు వెపనైజ్ చేసుకునే ఛాన్స్. అండ్ యాక్చువల్లీ గూగుల్లో ఏది కొట్టినా అది వస్తే అది ట్రూ అనుకుంటున్నారు జనాలు కూడా, అంటే అంతలా నమ్మేస్తున్నారు. అది నిజమో కాదో అని కూడా తెలుసుకోవడానికి కూడా లేదు. సో అండ్ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఏఐలో ఒకటే ఆన్సర్ ఉంటుంది, ఎలాంటి ఆన్సర్ ఉండదు. మనం ఎప్పుడైతే క్వశ్చన్ పెడతామో ఆ క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ ఉంటుంది, అది కూడా 100% ట్రూ ఉంటుందని బయట బాగా కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. ఏఐ టూల్ సెట్ చేసిన వాళ్ళు అసలు నిజంగానే వాళ్ళు జెన్యూన్గా కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారా, లేకపోతే జనాల్ని మోసం చేస్తున్నారా? జనాలకి బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటంటే అండి, ఏఐ దానికి ఏం తెలియదు. ఓకే, మీరు ఏ అనేది ఆన్సర్లు ఇచ్చే గూగుల్ సెర్చ్ లాంటిది కాదు. ఏ అనేది ప్రిడిక్షన్ మోడల్. ఓకే, ఏ ప్రిడిక్ట్ చేస్తుంది, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వదు మీకు, ప్రిడిక్షన్. ఇప్పుడు అది ట్రైన్ చేస్తారంటే అనేవి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLMs మీద డిపెండ్ అయ్యి ఉంటాయండి. ఓకే, సో ఇప్పుడు దానికి డేటా ఫీడ్ చేస్తున్నాం. డేటా ఫీడ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే, చిన్నప్పుడు పోయమ్స్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని పెట్టారు అనుకోండి, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అని. ఇప్పుడు చాట్ జీపీటీకి మీరు టైప్ చేయండి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని, క్వశ్చన్ మార్క్ పెట్టారు అనుకోండి, నెక్స్ట్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అంటది అది. ఓకే, లేదు రిఫ్రెష్ చేశారు అనుకోండి ఇంకో ఆన్సర్ ఇస్తుంది, రిఫ్రెష్ చేస్తే ఇంకో ఆన్సర్ ఇస్తుంది. ఓకే, అకార్డింగ్ టు ద ఏఐ అన్ని ఆన్సర్లు కరెక్టే. ఓహో, అది ఏంటంటే మీరు ఇచ్చిన క్వశ్చన్ ని టోకెన్స్ కింద డివైడ్ చేసుకుంటుంది. ఓకే, ఒక సిరీస్ ఆఫ్ టోకెన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ సిరీస్ ఆఫ్ టోకెన్స్ ని ప్రిడిక్ట్ చేస్తుంది. ఓహో, ఓకే, అలాగా మీకు ఆన్సర్స్ వస్తాయి. అవి కరెక్ట్ ఆన్సర్స్ అని కాదు, ఏఐకి అన్ని కరెక్ట్ ఆన్సర్సే. ఓకే, ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఏఐ. సో జనాలు ఏమనుకుంటారు, దానికి ఒక క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ ఇస్తుంది. 90% ఆఫ్ ద టైం కరెక్ట్ అవ్వచ్చు, కానీ 10% ఆఫ్ ద టైం ఇస్ నాట్ కరెక్ట్. మీరు లీగల్ కేసెస్ తీసుకోండి. ఓకే, లీగల్ కేసెస్ ఎప్పుడైనా చాట్ జీపీటీలోని నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, ఓకే, నాకు ఫలానా కోర్టులో కేసు వేద్దాం అనుకుంటున్నాను, ఈ లాని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు సపోర్టింగ్ కేసెస్ ఏవైనా హిస్టరీలో ఉంటే నాకు ఇవ్వు అన్నాం అనుకోండి, అది హిస్టరీ సెర్చ్ చేయడం కన్నా దానికి ఈజియెస్ట్ ఏంటి, కాంపిటీషనల్ గా కేసులు కొత్తగా సృష్టించి ఫేక్ కేసులు ఇచ్చేస్తుంది మీకు. ఓకే, ఓకే, ఇలా ఇది కూడా చేయొచ్చు. ఇది చేస్తుంది, చాట్ జీపీటీ చేస్తుంది. అది నాకు పర్సనల్ గా తెలుసు. అది మేము టెస్ట్ చేసాం చాట్ జీపీటీని. దానికి కొంత నాలెడ్జ్ ఉన్నా సరే కొంతవరకు ఏంటంటే ఇప్పుడు దానికి అండర్స్టాండింగ్ ఉండదు. అది ప్రిడిక్షన్ మోడల్ అంతే. ఇప్పుడు మొన్నటి వరకు స్ట్రాబెర్రీలో ఎన్ని ఆర్స్ ఉన్నాయి అని అడిగా అనుకోండి క్వశ్చన్స్, అది 1 hour అంటది. 3 hours ఉంటాయి స్ట్రాబెర్రీలో, కానీ 1 hour అంటది. అవి ఎందుకంటే దానికి అది ఆర్ అనే పదం కూడా దానికి తెలీదు.
మీరు స్ట్రాబెర్రీ అని కొట్టిన అది టోకెన్ కింద అయిపోయి టోకెన్ ఏమో 1s 0s కింద ఇది అయిపోద్ది, డివైడ్ అయిపోద్ది. ఓకే. సో దానికి మీరు క్వశ్చన్ అడిగి ఎన్ఆర్లో అంటే మళ్ళీ అందులో 1s 0s ఎక్కడ ఆర్ కనబడుతుంది దానికి. ఓహో, అక్కడ కన్ఫ్యూజ్ అయిపోద్ది. సో ఏఐని కూడా కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మన సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదండి. అదేంటంటే మీరు అలాంటి క్వశ్చన్స్ కూడా కరెక్ట్గా రిప్లై ఇచ్చినప్పుడు మీరు అనుకోవచ్చు ఓకే ఏఐకి కరెక్ట్ అన్నిటికీ కరెక్ట్ రిప్లైస్ ఇస్తుంది అని. ఓకే, అది కరెక్ట్ అనేది అనుకుంటుంది, కానీ మనం ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి ప్రతిదీ. ఓకే బ్రో, నాకు ఒక డౌట్ వచ్చింది ఇదే పాయింట్ మీద. నాకు నార్మల్గా ఫీవర్ వచ్చింది బ్రో, ఆర్ సంథింగ్ ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చింది. సో దాని గురించి నేను కమాండ్ ఇస్తాను, ChatGPT వాడుతాను లేకపోతే DeepSeek వాడుతాను అనుకోండి. సో నాకు అది పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ ఇస్తుందా, ట్యాబ్లెట్స్ అయినా సరే లేకపోతే న్యాచురల్గా దాన్ని రెడ్యూస్ చేయడానికి ChatGPT నమ్ముకొని నేను హెల్త్ ఏదైనా మంచి ట్యాబ్లెట్స్ ఆర్ సంథింగ్ రిఫర్ చేసుకోవచ్చా? మీకు ఇప్పుడు ChatGPTలో సెర్చ్ చేస్తే మీకు అదే చెప్తుంది. ఓకే, గో టు ఫిజిషియన్. ఓకే, నాకు ఇంటర్నెట్లో ఉన్నది నాలెడ్జ్తో నేను చెప్తున్నాను, కింద నోటీస్ వస్తుంది. అది మీరు నన్ను నమ్మేసుకోకండి, నేను జస్ట్ చెప్తున్నాను అంతే అంటది అది. సో మరి అది లేదు. ఇప్పుడు DeepSeek వచ్చేసరికి మీకు ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా యాడ్స్ పెట్టలేదు DeepSeekలో. ChatGPT కానీ ChatGPT అనుకోండి పెయిడ్ సబ్స్క్రిప్షన్, అందుకే వాడు యాడ్స్ ఇవ్వట్లేదు. ఇటు ఫ్రీ ఇస్తున్నాడంటే గూగుల్ సెర్చ్ లాగా వాడు కూడా యాడ్ ఇవ్వడం మొదలు పెడతాడు. రేపొద్దున నాకు తలనొప్పికి మాత్రం అడిగామనుకోండి, వాడికి ఏ కంపెనీ వాడు ఎక్కువ పే చేస్తే ఆ కంపెనీ వాడిది యాడ్ ఇస్తాడు అక్కడ. ఓహో, ఓకే. పక్కన స్పాన్సర్డ్ లింక్స్ వస్తాయి కదా. ఇప్పుడు తలనొప్పి మీరు డోలో వాడుతున్నాడు అనుకోండి, ఇంకోటి ఎవడో పాతది నవాల్జిన్ చైనా కంపెనీ, అది అవునవును వాడిది ఉందనుకోండి, వాడు నవాల్జిన్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. లైక్ మనం ఆ యాడ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రిలీజ్ చేయలేదండి ఇది. ఓకే, బేసిక్ మీరు పబ్లిక్ రిలీజ్ చేసిన బేటా వెర్షన్ అనుకోండి ఇది. ఓహో, అలాంటిది అనమాట. ఇంకా పబ్లిక్ కి ఇది యూస్ఫుల్ కాదు, ఇంకా పర్ఫెక్ట్ గా యూజ్ చేయాల్సిన అవసరం లేదు పబ్లిక్ అని మీరు అంటారు. పబ్లిక్ దీని మీద రిలై అవ్వకూడదండి ఇంకా. ఓకే, ఇంకా అని కాదు, ఎవ్రీథింగ్ ఏఐ చేసేది డబుల్ ట్రిపుల్ ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలండి. ఏఐ ఏంటంటే రీసెర్చ్ పర్పసెస్ కి అసలు యూజ్ చేయకూడదు. మీ హెల్త్ అయినా సరే దేనికైనా సరే. ఓకే, మీకేంటంటే వేర్ టు లుక్ ఫర్ ద సోర్సెస్. ఇప్పుడు స్టూడెంట్స్కి అయితే నేను ఏం చెప్తానంటే, వాళ్ళకి ఒక క్వశ్చన్కి ఏదైనా ఆన్సర్ కావాలనుకోండి, ఆన్సర్ ఇవ్వమని ChatGPTకి అడగకుండా ఈ ఆన్సర్స్ నాకు ఎక్కడ దొరుకుతాయి, సోర్స్ మెటీరియల్ ఇవ్వమని అడగాలి. ఓకే, ఆ సోర్స్ మెటీరియల్ చదువుకొని వాళ్ళు ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవచ్చు, కానీ ఆ సోర్స్ మెటీరియల్ నుంచి ఇది ChatGPT ఏం చెప్పిందో లేదా DeepSeek ఏం చెప్పిందో దాన్ని బట్టి మీరు డిపెండ్ అవ్వకూడదు. అదే అందాం అనుకుంటున్నా బ్రో. ఒక నార్మల్ ఒక స్టూడెంట్ తను స్వయంగా నేర్చుకోవడం వేరుంటుంది, ఒక టూల్ మీద డిపెండ్ అయి నేర్చుకోవడం వేరుంటుంది. నాకు ఒక మెథడ్ రావాలంటే నేను దాని మీద కొంచెం టైం పెట్టి వర్కౌట్ చేస్తే రావాలి. కానీ ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు, ChatGPT ఉంది కదా, ఆ క్వశ్చన్ని మనం లోపల కమాండ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనే థాట్కి వెళ్ళిపోతున్నారు. సో దీనివల్ల ఒక మనిషి నాలెడ్జ్ అనేది తక్కువ అవుతుంది అనుకోవచ్చా ChatGPTతో? మనం క్యాలిక్యులేటర్ రాకముందు అలాగే కదండి. ఇంతకుముందు క్యాలిక్యులేటర్ రాకముందు అన్ని చేత్తోని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. దాని తర్వాత క్యాలిక్యులేటర్ వచ్చా క్యాలిక్యులేటర్. ఇప్పుడు అనుకో పిల్లలకి స్కూల్స్కి ట్యాబ్స్ అన్ని పట్టుకెళ్తున్నారు, ట్యాబ్లోనే అన్ని చేసుకుంటున్నారు. అంత మాత్రాన వాళ్ళ ఇంటెలిజెన్స్ తగ్గిపోయిందని కాదు, ఇట్స్ లైక్ ఈజియర్ వేస్ అనమాట. వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎవాల్వ్ అవుతుంది అనుకోండి. దీని మీద బదులు ఇంకో చిన్నప్పుడు టేబుల్స్ 1 2 2 1 3 3 ఇలా టేబుల్స్ చదువుకునే బదులు ఇప్పుడు దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్. దానికి సింప్లిఫై చేసి మన లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటనేది ఇంకా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. సో మేబీ ఇన్ కపుల్ ఆఫ్ డెకేడ్స్ తెలుస్తుంది అంతే. ఒక ఇంటర్వ్యూలో కూడా ఎలాన్ మస్క్ గారు ఇదే అన్నారు, మనం ఎక్కువగా అసలు ఈ ఏఐ మీద వర్కౌట్ చేయకూడదు, ఇన్ కేస్ మనం దాని మీద ఓవర్గా డిపెండ్ అయితే అది మనల్ని కిల్ చేసే ఆ స్టేజ్లోకి వెళ్తుంది. అండ్ మనం రోబో సినిమాలో కూడా చూసాం, ఒక రోబోట్ ఒక మనిషిలా ఆలోచిస్తే ఎంత దారుణమైన పరిణామం అని చూస్తాము. సో అలాంటివి ఏమైనా ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు ఇంకా బిల్డ్ అయ్యి ఇదే ఈ DeepSeek కాకుండా దానికి మించిన ఒక ఏఐ టూల్ వచ్చేసి ఎవరైనా బయట పెట్టి సో ఇలాంటివి జరిగితే మనల్ని మనం చంపుకున్నట్టు అవుతుందా? మన రోబో సినిమాలో చూపించింది ఏఐ కాదండి, ఆర్టిఫిషియల్ కాన్షియస్నెస్. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. కాన్షియస్నెస్కి ఇంటెలిజెన్స్కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఓకే, సో ఇప్పుడు ఫ్యూచర్ వైపు చూస్తే మిలియన్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అందులో సమ్ ఆఫ్ ద పాసిబిలిటీస్ ఎండ్ బ్యాడ్లీ. అది ఏఐ వల్ల మనకి హాని జరుగుతుందో, లేదంటే దాని కాన్షియస్నెస్ వచ్చి మనుషులందరినీ చంపేస్తుందనో, లేదా మ్యాట్రిక్స్ సినిమాలో ఫిక్షన్ ఎంతైనా మనం మాట్లాడుకోవచ్చు. కాకపోతే
మనం ఇంకా చాలా దూరంలో ఉన్నామండి. ఇట్స్ వీఆర్ గోయింగ్ ఇన్ దాట్ వే. కాకపోతే అది అప్పుడే అక్కడికి ఇప్పుడు నెక్స్ట్ 20-30 yearsలో అయితే వచ్చే ఇది లేదు. ఓకే. అన్లెస్ సంథింగ్ డ్రాస్టిక్గా చేంజ్ అయ్యి ఈ గూగుల్ వాళ్ళు రిలీజ్ క్వాంటమ్ కంప్యూటింగ్ వాళ్ళు సక్సీడ్ అయ్యి ఆ చిప్స్ వాళ్ళు ఇస్తున్నారు. అది సక్సెస్ఫుల్గా ఎర్రర్స్ తగ్గించి చిప్స్ రిలీజ్ చేస్తున్నామని చెప్తున్నారు, క్వాంటమ్ చిప్స్. అది సక్సెస్ఫుల్గా రిలీజ్ అయ్యి 2-3 కంపెనీలు కాంపిటీషన్ పెరిగి అవి ఆ చిప్స్ ప్రైజ్ దాని మెయింటెనెన్స్ అంతా తక్కువగా వచ్చి దాన్ని ఏఐకి ఇంటిగ్రేట్ చేయగలిగే కెపాసిటీ కంపెనీస్కి వచ్చి ఇట్స్ లైక్ చాలా ఉన్నాయండి. చాలా వచ్చి అంటున్నాను చూసారా. ఇవన్నీ జరిగితే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కింద అప్పుడు ఫైనల్లీ ఆర్టిఫిషియల్ కాన్షియస్నెస్. సో అది కాదు ఇప్పుడు బిగ్గెస్ట్ థ్రెట్. ఆర్టిఫిషియల్ కాన్షియస్నెస్ వచ్చి అంటే ప్రిడిక్ట్ చేయడంలో తప్పు లేదు. ఇప్పుడు ఇలాన్ మస్క్ లాంటి వాడు అనడం ఫ్యూచర్ ఉంది, ఈ థ్రెట్ ఉంది అనడంలో తప్పు లేదు. మేబీ ఉండొచ్చు, మేబీ కాదు, పాసిబిలిటీ అయితే ఉంది. అయితే హౌ ప్రాబబుల్ ఈజ్ ఇట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్? ఇప్పటికిప్పుడు జరిగే దానిలో ఏమైనా ఉందా అంటే అంత లేదు. ఇంకా వేరే కన్సర్న్స్ ఉన్నాయి, ప్రైవసీ కన్సర్న్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ వార్స్, ఇన్ఫర్మేషన్ వెపనైజేషన్, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి అంటారు. అది ఇంకా చాలా డిస్టెంట్ ఇదండి. మన ఇప్పుడు కన్సర్న్స్ అన్ని ఇవి. ఇప్పుడు అసలు ఏఐ దేనికి సార్ అసలు ఎవరికి యూజ్? ఇప్పుడు నార్మల్ పీపుల్ కాదు, సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కా, లేకపోతే ఏఐ అనేది ఈజీ అయిపోయిందా వర్క్ చేయడంలో, లేకపోతే ఇది ఏఐ రావడం వల్ల కంపెనీ ఓనర్లకి బెనిఫిటా, లేకపోతే ఎక్కువ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? సో దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ అసలు ఏఐ మీద? ఏఐ అంటే సప్లిమెంటరీ ఫోర్స్ కింద మనం యూస్ చేసుకోవాలండి. సప్లిమెంటరీ కానీ మన వర్క్ని కాంప్లిమెంట్ చేయాలి. అది మన వర్కే ఏఐ అయిపోకూడదు, ఏఐ మీదే డిపెండ్ అయ్యి మన వర్క్ చేయకూడదు. మన వర్క్లో ఏఐ టూల్ని యూస్ చేసుకుని సింప్లిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. .com బూమ్ రాకముందు మీరు బ్యాంక్స్కి వెళ్ళి మనీ విత్డ్రా చేసుకోవాలనుకోండి, అప్పుడు లోకల్ బ్రాంచ్లో 10 పుస్తకం ఉండేది. పాస్బుక్ పట్టుకొని వెళ్తే బ్యాంకులో ఎన్ని ఉన్నాయో అక్కడ రాసి ఉంచేవాడు. నాకు ఇన్ని డబ్బులు కావాలంటే ఎన్ని డబ్బులు ట్రాన్సాక్షన్ తీసి అక్కడ రాసేసి మిగతా బ్యాలెన్స్ ఎంత ఉందని చూసి అక్కడ పెట్టేసి మళ్ళీ రిజిస్టర్ మూసి కస్టమర్ ఇంటికి వెళ్ళిపోతాడు, బ్యాంక్ మేనేజర్ అక్కడ మడత పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వీకెండ్కి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి ఎవరో ఒకరు వచ్చి ఇవన్నీ కాపీలన్నీ మళ్ళీ అతని పుస్తకంలో రాసుకొని అతను పట్టుకెళ్ళేవాడు. ఈ ఊర్లో ఉండేవాడు ఆ ఊర్లో ట్రాన్సాక్షన్ చేయడానికి అయ్యేది కాదు, ఆ ఊర్లో ఉండేవాడు ఈ ఊర్లో ట్రాన్సాక్షన్ చేయడానికి అయ్యేది కాదు. ఏ వాడు ఆ బ్యాంకులోనే డబ్బులు తీసుకునేవాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, .com బూమ్ వచ్చింది, అంతా ఇంటర్నెట్ ఆన్లైన్ అయిపోయింది. మరి ఆ బ్యాంక్ ఉద్యోగులు అన్నీ పోయినాయి అంటే లేదు. టెక్నాలజీ వస్తుంది, వాళ్ళు MS ఆఫీసు, MS ఎక్సెల్ ఇవి నేర్చుకొని మళ్ళా బ్యాంక్లోనే పనిచేస్తున్నారు వాళ్ళు. కాకపోతే ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాల్సి వచ్చింది. అక్కడికి ఒక జనరేషన్ తర్వాత ఇంక అందరూ స్కూల్ నుంచే నేర్చేసుకున్నారు. ఇప్పుడు కూడా అంతే. ఏ వచ్చింది, ఏ వచ్చాక ఏమవుతుందంటే మీ జాబ్స్ తీసేసుకోవద్దు, మీ జాబ్స్ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఆ ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలి అని జాబ్ డిస్క్రిప్షన్కి అడాప్ట్ అయ్యే వాళ్ళు సక్సీడ్ అవుతారు, లేని వాళ్ళు వేరే జాబ్స్ చూసుకుంటారు. అది మీకు జాబ్స్ పోవడం అంటూ ఉండదు, జాబ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంతే. ఒక సెట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ నుంచి ఇంకో సెట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్కి వెళ్తారు మీరు అంతే. అంటే వీళ్ళు కొత్త టూల్, ఇప్పుడు వచ్చే జనరేషన్ కొత్త టూల్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు స్కూల్స్లో C ప్రోగ్రామింగ్ ఇవి స్కూల్ లెవెల్ నుంచి అలా అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఏఐ టూల్స్ని యూజ్ చేయడం, NLP న్యాచురల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్, దాంతోనే ఈ LLMs తయారు చేస్తారు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఆ లాంగ్వేజ్ మోడల్, ఆ లాంగ్వేజ్ని ఆ మోడల్కి ఫీడ్ చేసి నెక్స్ట్ అదే ఏఐ అనమాట. ఇప్పుడు ChatGPT, ఓపెన్ ఏఐ అనే కంపెనీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న మొత్తం వెబ్లో ఉన్న మొత్తం డేటా సెట్స్ అన్నిటినీ తీసుకెళ్ళి ఆ లాంగ్వేజ్ మోడల్కి ఫీడ్ చేశారు. ఆ ఫీడ్ చేసి వచ్చిన ఇదన్నమాట ChatGPT. ఈ ChatGPT ఆర్ ఈ DeepSeek అనేది. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, అండ్ ఈ ఏఐ పెరగడం వల్ల కూడా ఇలాంటి జాబులు రాకుండా ఉండడం, అంటే ఉద్యోగాలు పోవు అని చెప్పనండి, మాస్ లే ఆఫ్స్ అయితే అవ్వవు. మీరు ఇప్పుడు టెక్నాలజీస్ అనేవి వస్తూ ఉంటాయండి. టెక్నాలజీస్ని అడాప్ట్ అయ్యే వాళ్ళు జాబ్ మార్కెట్లో ఉంటారు, లేని వాళ్ళు జాబులు పోతాయి. అది బేసిక్ రూల్ ఆఫ్ లా, అంటే లా ఆఫ్ లైఫ్ అనమాట. మీరు ఇదే కాదు, ఏ టెక్నాలజీ అయినా. ఇప్పుడు ముందు ఇది
ఫిల్మ్ కెమెరాస్ ఉండేవి, దాని తర్వాత డిజిటల్ కెమెరాస్ వచ్చినాయి. కొన్ని కంపెనీలు డిజిటల్ కెమెరాస్కి అడాప్ట్ అయిన సోనీ లాంటి కంపెనీస్ సర్వైవ్ అయినాయి, కొడాక్ లాంటి కంపెనీస్ వెళ్ళిపోయినాయి. అలా అనమాట. ఇట్స్ లైక్ వచ్చిన టెక్నాలజీని అడాప్ట్ అవ్వాలి, అడాప్ట్ అయిపోయి మన జాబ్లోకి దాన్ని ఇంటిగ్రేట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఎవరైనా వస్తే కంగారు పడకూడదు ఏఐ మీద. ఏఐ మీద కంగారు ఎప్పుడంటే ప్రైవసీ ఇష్యూస్ వీటి మీద కంగారు ఉండొచ్చు, కానీ ఆ టెక్నాలజీ నా ఉద్యోగం తీసేసుకుంటుందేమో అని మాత్రం కాదు. దాని బదులు మనం ఏంటంటే ప్రిపేర్ అవ్వాలి. ఏఐని నా జాబ్ ఈజీగా చేయడానికి, నా పక్కోడి కంటే నేను బాగా జాబ్ చేయడానికి ఎంత ఎఫిషియెంట్గా ఏఐని యూజ్ చేసుకోగలుగుతాను. ఓకే, దెన్ మీరు ఇదేమి కంగారు పడదు. కొన్ని రోజులు కంపెనీస్ ఓకే ఏఐ బాట్స్ వచ్చేసినాయి కదా మీరు వెళ్ళిపోండి అనేది కొన్ని కంపెనీస్ ఫైర్ చేసేవచ్చు. కాకపోతే వీళ్ళు ఏఐ టెక్నాలజీస్ నేర్చుకున్న వెంటనే వీళ్ళకి ఇంకో దగ్గర కంపల్సరీ ఛాన్స్ ఉంటుంది. అంటే ముందే కొంచెం దాని మీద నాలెడ్జ్ తీసుకొని ఒక టూల్ నేర్చుకోవడం అనేది మంచి విషయం అంటారు ఏఐ మీద. ఓకే, మీకు ఇప్పుడు అందరూ ఏంటంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ కూడా ఎలా జరిగిందంటే ఒక లాంగ్వేజ్ కానీ ఒక టెక్నాలజీ కానీ నేర్చుకుంటారు, వెళ్తారు, కూర్చొని అలాగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి సడన్గా ఒక ఏమైనా బండరా వేశారు ఆ చెరువులో, అప్పుడు ఏమవుతుంది, ఇన్నాళ్ళు మేము ఎంత కష్టపడి ఇది నేర్చుకున్నాము, ఏ వచ్చి సింపుల్గా ప్రోగ్రామ్ చేసేస్తుంది మేము ఎంత కష్టపడి చేసే ప్రోగ్రాంలన్నీ అని ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకొక 3 months వాళ్ళ లైఫ్లో మాది కాదు అనుకొని ఎఫర్ట్ పెట్టి ఏఐని ఇంకా దాన్ని వాళ్ళ ప్రాసెస్లోకి ఇంటిగ్రేట్ చేసుకోవడం నేర్చుకుంటే అవుతుంది. సో అది బెస్ట్ ఆప్షన్, అది బెస్ట్ ఆప్షన్, కంగారు పడకుండా. ఓకే, భయపడాల్సిన అవసరం లేదు. దీంట్లోనే ఇంకొంచెం డెప్త్గా ఆలోచించి వేరే డిసిజన్ తీసుకుంటే అయిపోతుంది. ఓకే, ఇది బెస్ట్ ఆప్షన్ అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్.